నటశిక్షణాలయము, ఆహార్య సామగ్రి, మేకప్ మెటీరియల్స్. రెండవ భాగము ప్రోస్థెటిక్స్. ముక్కు ఆకారాన్ని, పరిమాణాన్ని బట్టి ప్రోస్థెటిక్స్ని ప్లాస్టిక్స్ తోనూ రబ్బర్ లాటిక్స్ తోనూ పోతపోసి మౌల్డెడ్ ఆయా ఆకారాలలో కావలసినట్లు తయారు చేస్తారు. సాధారణంగా అవి బజార్లో దొరుకును. అసలు అవి నటులను బట్టి కొలతలతో చేస్తే ఇంకా బాగా నప్పుతాయి. ప్రోస్థెటిక్స్ సామగ్రి పీసెస్ అంటే దవడ కండలు, పెద్ద ఉలిపిరికాయలు మొదలైనవి. ఉబ్బెత్తుని ఉన్నవి, అంటించు ద్రవము లిక్విడ్ అడ్హెసివ్తో నటుల మొహాలకి అతికిస్తారు. అవి కృత్రిమమైనవి, తర్వాత తీసివేయవచ్చును, మళ్ళీ తిరిగి ఉపయోగించవచ్చును. ప్రోస్థెటిక్స్ సామగ్రి పీసెస్ ఉపయోగించినప్పుడు నటుని తక్కిన మొహానికి వాడిన బేస్ వంటిదే వాడాలి. లైనర్స్ ఉపయోగించి ఛాయలు, షాడోస్, హైలైట్స్ కూడా చేసినట్లయినా ఈ తగిలించిన ముక్కలు వాస్తవముగా కనిపిస్తాయి. తెల్ల జుట్టు, వైట్ హెయిర్. జుట్టుకు తెలుపు వేయటం, రంగులు వేయటం చేయవచ్చును. చాలా కాలం రంగులు ఉంటాయి. సాధారణంగా తెల్ల ద్రవము, వైట్ లిక్విడ్గా ఉన్న హెయిర్ వైట్నర్స్ పూయటం వల్ల తల మెరిసేటట్లు చేయవచ్చును. అంత బాగా కనిపించకపోవచ్చును. జుట్టుకు తైలము, ఆయిల్ రాసి అల్యూమినియం, లోహపు పౌడర్, మెటాలిక్ పౌడర్ వేసి దువ్వినట్లయినా వాస్తవికతకు దగ్గరగా మంచి ఫలితము, ఎఫెక్ట్ వస్తుంది. విగ్స్. అనేక రకాల విగ్స్ బజారులో కొనుగోలుకు దొరుకుతాయి. అంతేకాక ఇవి అద్దెకు కూడా దొరుకుతాయి. రూపశిల్పి, మేకప్ మ్యాన్ వద్ద సాధారణంగా కొన్ని రకాల విగ్స్ ఉంటాయి. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటక పాత్రలకు కావలసిన విగ్స్ అద్దెకు లేక కొనుగోలుకు దొరుకుతాయి. మానవుల వెంట్రుకలు కానివి కూడా వర్తమాన కాలానికి సరిపోయినవి ఉంటాయి. విగ్స్లో అనేక శైలులు ఉంటాయి. ఇవి స్టైలైజ్డ్ విగ్స్లో చాలా సామగ్రిని, మెటీరియల్స్ అంటే జనపనార, నూలు, కాగితం, పీలికలు మొదలైనవి వాడవచ్చును. కొన్ని కాలాల్లో పురుషులు విగ్స్ వాడేవారు. ఇంగ్లాండ్లో జడ్జీలు విగ్స్ ఇప్పుడు కూడా వాడతారు. స్త్రీలు తల కొప్పు పెద్దదిగా పెట్టడం, విగ్స్ ధరించడం మొదలైనవి సాంఘికంగా నేటి కాలంలో కూడా జరుగుతోంది. కేశాలంకరణ, హెయిర్ స్టైల్స్. ఇది కూడా ఆహార్యానికి సంబంధించిన విషయము.
స్త్రీల కేశాలంకరణ హెయిర్ స్టైల్స్ కాలాన్ని తెలుపుతాయి. సాంఘిక అసమానతల్ని తెలుపుతాయి. పిండి లేక పౌడర్, మేకప్ రంగుదీపాల కాంతుల్లో జిడ్డు గ్రీజీ కానీ మెరిసేటట్లు షైనీ కానీ కనిపించకుండా పౌడర్ వేయాలి. ఎన్ని బేస్ రంగులు ఉన్నాయో అన్ని రకాల రంగుల్లో పౌడర్లు కూడా దొరుకుతాయి. చాలా తేలిగ్గా పౌడర్స్ వేయవచ్చును. ఎక్కువైతే తర్వాత కుంచే బ్రష్తో తీసివేయవచ్చును. ప్రదర్శనానంతరము తైలము బేస్గా వేసిన ఆహార్యము ఆయిల్ బేస్డ్ మేకప్ని కోల్డ్ క్రీమ్ తోని మొహానికి వాడే అల్లిన బట్ట ఫేషియల్ టిష్యూస్తో తుడిచివేయవచ్చును. వాటర్ బేస్గా వేసిన ఆహార్యం ఆయిల్ బేస్డ్ మేకప్ని నీటితోనూ సబ్బుతోనూ కడిగివేయవచ్చును. నటుడు పాత్రగా మారటానికి దుస్తులు ఆహార్యము దోహదము చేస్తాయి. నాటక ప్రదర్శనలో వాస్తవిక ప్రభావము రియలిస్టిక్ ఎఫెక్ట్స్ లేనప్పుడు ప్రయోగాలలో ఆహార్యము మేకప్ ఉపయోగించకపోవచ్చును కూడా. చిన్న నాటకశాలలో ఒక్కొక్కసారి ఆహార్యము లేకుండానే నాటకాలు ప్రదర్శిస్తుంటారు. కానీ చిన్న నాటకశాలలో కాంతుల తీవ్రత ఎక్కువైనప్పుడు బుగ్గలు, కనుబొమ్మలు మొదలైనవి ముఖాకృతులు ఆహార్యము లేకపోతే పేలవంగా కనిపిస్తాయి. పెద్ద నాటకశాలలో ఆహార్యము తప్పనిసరిగా ఉండాలి. ఆహార్యము ముఖాకృతులను ప్రత్యేకముగా చూపుతుంది. ఆహార్యము చేసేటప్పుడు మనిషి ముఖము పెయింట్ వేయడానికి ఉపయోగపడే కేన్వాస్ లా అయిపోతుంది. ముఖాకృతులు ఎత్తు చేయటం కానీ పెద్దవి చేయటం కానీ లేదా ప్రతీకాత్మక విలువల్ని ముఖంలో పెంచటం మొదలైనవి చేయవచ్చును. ఆహార్యము నటునకు ఒక సాధనములా ఉపయోగపడుతుంది. ప్రదర్శకుడు పాత్ర ప్రతిబింబంలా కావటానికి దోహదం చేస్తుంది. నటుడు పాత్రను ధరించటం ఉంది, తానే పాత్రగా నటించటం ఉంది. నటులు సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి మరుగున పడవలసిన అవసరం ఉండదు. ఏది ఏమైనా రంగస్థల ప్రదర్శనలో ఆహార్యం మేకప్ వాడటం జరుగుతుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో